అదిగదిగో చూడండి, మా ఊరు చెరువులో నిర్వహించబోయే తెప్పోత్సవానికి ట్రయల్ రన్ అయితే నిర్వహిస్తున్నారు. అందరికీ మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు. మా ఊరు అయితే చిత్తూరు జిల్లా చిత్తూరు మండలం తాళంబేడు గ్రామం. మహాశివరాత్రి సందర్భంగా ఈశ్వరునికి ఉడికించిన బుడ్డ శనగలు, ఉలవలు, అదే విధంగా అనేక రకాల పప్పులలో బెల్లాన్ని కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. శివరాత్రి సందర్భంగా మా ఇంట్లో మేమైతే ఈ రోజు ఉలవ రసాన్ని చేసుకుంటాం. మా చిత్తూరులో అయితే శివరాత్రి పండుగను ఉలవల పండుగ అని కూడా పిలుస్తారు. పప్పు బెల్లాన్ని దేవునికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత మా ఊరు శివాలయానికి అయితే వెళ్తున్నాము. ఈ శివాలయంలో ఈశ్వరుడు శ్రీ కామాక్షి దేవి సమేత అగస్తీశ్వర స్వామిగా దర్శనమిస్తాడు. మా ఊరి శివాలయానికి అయితే కొన్ని దశాబ్దాల చరిత్ర అయితే ఉంది. మా ఊరి ఆలయంలో ఈశ్వరుణ్ణి చోళుల కాలంలో ప్రతిష్ఠించారని ఆలయ స్థల పురాణం అయితే చెప్తుంది. ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం నుంచి రాత్రి వరకు గర్భాలయంలో కొలువై ఉన్న అగస్తీశ్వర స్వామి వారికి నిర్విరామంగా అభిషేక సేవలు నిర్వహిస్తూనే ఉంటారు. ఈ శివరాత్రి పండుగ రోజున అర్ధరాత్రి గుడిలో లింగోద్భవ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తారు. దర్శనం చేసుకున్నాక భక్తులందరికీ ఉడకబెట్టిన బుడ్డ శనగలతో పాటు పులిహోరని ప్రసాదంగా అయితే ఇస్తున్నారు. మా గ్రామంలోని యూత్ అందరూ కలిసి ఈ రోజు మధ్యాహ్నం శివాలయం దగ్గర అన్న ప్రసాద వితరణ అయితే చేస్తున్నాము. ఈ రోజు సాయంకాలం 5 గంటల నుండి మా ఊరి చెరువులో నిర్వహించబోయే తెప్పోత్సవానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. చిత్తూరు నుండి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో మా తాళంబేడు గ్రామం అయితే ఉంటుంది. మా ఊరి చెరువులో దాదాపు 50 సంవత్సరాల తర్వాత తెప్పోత్సవ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించామో నెక్స్ట్ వ్లాగ్ లో మీకైతే చూపిస్తాను.